ప్రైజ్ ది లార్డ్. సంతోషించడం మనందరికీ చాలా ఇష్టం. సంతోషంగా ఉండాలని, సంతోషం ఎప్పుడు కలిగి ఉండాలని. ఒక దైవజనుడు చెప్పిన మాట ఏంటంటే, సంతోషం మన హృదయంలో నుంచి పొంగుకొస్తుంది. ఆ సంతోషము ఇంకెప్పుడు పాపం చేయకుండా ఉండేటువంటి పొంగేటువంటి సంతోషమే మరి మారు మనస్సు అని చెప్తున్నాడు. ఇటువంటి సంతోషం అనుభవించిన వారు ఇంకా లోకంలో వాళ్ళకి ఏ ఆనందం కూడా దానితో సాటి రాదు. అంతటి ఆనందం, మహా ఆనందం పొందుకుంటాడని ఆ దైవజనుడు చెప్తున్నాడు. నిజమే కదా. మనలో ఎటువంటి సంతోషం ఎంతమందికి కలిగినది అని చూసుకోవాలి. మనం ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నామని, క్రైస్తవ ఆచారాలు ఆచరిస్తున్నామని, క్రైస్తవుడిగా బతుకుతున్నాం అన్నటువంటి సంతోషం కాదు. ఈ హృదయంలో నుంచి పొంగుకొట్టేటువంటి ఆనందము, సంతోషం కావాలి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయం 2వ వచనంలో మరి యోహాను, బాప్తిస్మిచ్చే యోహాను తన పరిచర్య మొదలుపెట్టినట్లు మనం చూస్తున్నాం. పరలోక రాజ్యం సమీపించినది, మారు మనస్సు పొందండి అని యోదయ అరణ్యంలో ప్రకటించున్నాడు. ఈ మారు మనసు గురించి, ఈ సంతోషం గురించి, ఇది నిత్యం ఉండే సంతోషం గురించి యోహాను మరి ప్రకటన చేస్తున్నారు. ఎంతోమంది చాలా పొరపాటుగా దాన్ని అర్థం చేసుకున్నారు. మరి మెస్సయ్య వస్తాడు అంటే మరి యోధా వాళ్ళని పరిపాలించే రోమా సామ్రాజ్యము, రోమా అధికారం పోతుంది, మమ్మల్ని మెస్సయ్య పరిపాలిస్తాడు, ఆ విధంగా చూస్తున్నాడు. కానీ నీ హృదయానికి రాజుగా ఉండబోతున్నాడు అన్నది గ్రహించలేకపోయారు. పునరుత్థానం తర్వాత ఆయన రాజ్యము స్థాపించబోతున్నాడు అన్నది వారు గ్రహించలేకపోయారు. యేసు వారి మధ్యలో తిరుగుతున్నప్పుడు గ్రహించలేకపోయాడు. ఈరోజు మరి ఒకసారి మారు మనసు ఉన్నదా లేదా అన్నది మరి దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. దేవుని యొక్క శక్తి మనకు విడుదల ఇస్తుంది, నడిపింపు దయచేస్తుంది, మనల్ని శోధనలు ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తుంది, మనం ఎదుర్కొన్న ప్రతిసారి కూడా బహుమతులు ఇస్తుంది. అదేవిధంగా మనల్ని హెచ్చరిస్తుంది కూడా. మనకు ప్రతి కావాల్సిన సమయంలో మనల్ని హెచ్చరించి బుద్ధి చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇవి గ్రహించగలుగుతున్నామా? దేవుని రాజ్యము సమీపంగా ఉన్నది అని మరి ఒకసారి గుర్తు చేసుకొని నిత్యమైన సంతోషం మనం అనుభవించామా, మన హృదయం అనుభవిస్తుందా లేదా అని మనల్ని పరీక్షించుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడమైన యేసయ్య, స్తుతికి పాత్రుడా, నిత్యమైన సంతోషం ఇవ్వడానికి నువ్వు మా కోసం ఆలోచన చేస్తున్నావు తండ్రి. అటువంటి విధమైన ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభా, నీ కృతజ్ఞతలు ప్రభా. మరి మారు మనసు గురించి మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రతిరోజు కూడా నీ ఎదుట మమ్మల్ని మేము సరిదిద్దుకునే కృపను, అటువంటి జ్ఞానాన్ని మాకు బోధించి మాతో ఉండి నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.